నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన పార్ట్నర్ గెడ్డ రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్ల డిస్ప్లే మీద ఉంటుంది. ఎక్కువగా మధు గారికి, రమేష్ గారికి చేయడం మీరు ప్రయత్నం చేయండి సార్. ఎందుకంటే నేను వీడియోలు తీయడం ప్రయాణంలో కొద్ది ఫోన్లు ఎత్తలేకపోతున్నాను. దయచేసి ఏమనుకోవద్దు. ఈరోజు 6వ తారీఖు సార్, గురువారము, ఫిబ్రవరి 2025 సార్. టైం వచ్చి 12 అవుతుంది. దీని ముందే హోండా సిటీ ఒకటి తీశాను. అదే రోడ్లో వ్యాగనర్ సార్, 2013 వ్యాగనర్ సార్. i20 అది కూడా ఎక్కువ తిరిగింది సార్, 85,000. ఇది కూడా 75,000 78,000 ఇది తిరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఓనర్ అని నేను ప్రిఫర్ చేస్తున్నాను సార్. ఫస్ట్ ఓనర్ షోరూంలో చేయించారు, క్వాలిటీ ఉంది అని నేను తీస్తున్నాను. మరి ఈ మధ్యకాలంలో సరైన కార్లు దొరక్క, నేను తక్కువ రీడింగ్ దొరక్క నేను పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే 78,000 తిరిగినా క్వాలిటీ ఉంది. ఫస్ట్ ఓనరు, పేపర్స్ అన్ని అప్ టు డేట్ ఉన్నాయి. క్వాలిటీ కార్ ఉందని నేను వీడియో తీస్తున్నాను సార్. మీకు నచ్చితేనే చూడండి. బడ్జెట్లో ఉంది. రేటు కూడా 2,25,000 సార్. ఇది ఫైనల్ ప్రైస్ సార్, ఎన్ఓసితో పాటు కలిపే. ఎన్ఓసి ప్రతి దానికి ఎన్ఓసి 12,000 అది మనం కట్టుకోవాలి సార్, మీరు కట్టాలి. కానీ ఏంటంటే నేను కలిపి ఓనర్కి చెప్పేయడం వల్ల మీకు ఇన్క్లూడింగ్ చెప్పేస్తున్నాను. ఇంకా మనకు ఆ తలపోట్లు ఉండకూడదు. ఆయనే ఆర్టీ ఆఫీస్లో సంతకాలు పంపేయాలి కాబట్టి 2,25,000 సార్. ఈ రేటుకి 2013 VXI ఈ కారు, ఈ క్వాలిటీ కారు, ఈ కలర్ చాక్లెట్ బ్రౌన్, ఈ చాక్లెట్ ఇది, ఈ కలర్, ఈ క్వాలిటీ మీకు న్యాయం అనిపిస్తేనే తీసుకోండి సార్. ఈ రేటుకే ఆ ప్లాట్ఫామ్లో దొరుకుతున్నాయి, ఈ రేట్లో కార్స్ 24లో తిరుగుతున్నాయి అని మీరు అలాగే మీరు దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే నాకు తెలుసు, అక్కడ నుంచి కారు తెచ్చుకుంటే మినిమం 20,000 నుంచి 40,000 పెట్టుబడులు ఉంటాయి సార్. కస్టమర్ దగ్గర ఎలాగైతే కారు తీసుకున్నారో, ఈ కార్స్ 24 కానీ స్పిన్నీలు కానీ ఇవన్నీ ఎలా తీసుకున్నారో అలాగే ఇచ్చేస్తారు సార్. వాళ్ళు ₹1 కూడా పెట్టుబడి పెట్టరు. మనం తెచ్చుకుని దానికి 20,000 30,000 పెట్టుబడి పెట్టుకోవాలి. ఇలా కాదు సార్. ఈ ఓనర్లతో మనం మాట్లాడేస్తాం, డ్రైవర్ని ఇచ్చి గ్యారేజ్కి పంపిస్తారు. ఎక్కడెక్కడ టచ్అప్లు ఉన్నాయి శుభ్రంగా చేపిస్తారు. చిన్న చిన్న కంప్లైంట్లు ఉంటే మనం చెప్తే చేపిచ్చేస్తారు. చేపించి రెడీ టు యూజ్ పెట్రోల్ కొట్టించుకుని తిరిగేలాగే మన కార్లు ఉంటాయి సార్. ఏ కారు కూడా స్క్రాచ్ లెస్ కార్లే నేను పంపిస్తున్నాను. మీకు రూపాయి పెట్టుబడి ఉండదు. కాబట్టి 5,000 10,000 20,000 ఎక్కువైనా నేను ఇంకా మీకు ఇంటికి వస్తే కారు చూడడానికి పక్కన వాళ్ళు కూడా బాగుంది అనుకునేలాగా ఆ విధంగానే నేను కార్లు పంపిస్తున్నాను సార్. మీ అందరికి తెలుసు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ మీకు ఈ కార్ అంతా ఒకసారి చూపిస్తాను సార్. రేటు కూడా చెప్పేశాను. 2013 వ్యాగనర్ VXI 4 పవర్ విండోస్, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, హెడ్లైట్స్ బాగున్నాయి. కార్లు ఎక్కడ కూడా స్క్రాచెస్ ఏమీ లేవు. మీకు అంతా కూడా నీట్గా ఉంది సార్. చాక్లెట్ కలర్, మంచి కలర్, ఇది చాలా ఫ్యాషన్ కలర్. ఇది క్వాలిటీ ఉందని చెప్పి మీకు తీస్తున్నాను. ఫస్ట్ ఓనర్ అనే ఇంపార్టెంట్, ఫస్ట్ ఓనర్ అనే నేను మీకు చేస్తున్నాను. ఫ్రంట్ టైరు అప్రాక్సిమేట్లీగా మీకు 40% ఉన్నాయి సార్. అపోలో టైరు 40-50% టైర్లు ఉన్నాయి. 2022లో వేసిన టైర్ ఇది. టైర్ బాగుందండి, ఎక్కడ స్క్రాచ్ లేదు. రైట్ సైడ్ ప్రొఫైల్ రోడ్డు మధ్యలోకి వచ్చాను సార్. డ్రైవర్ సీట్ ఒకటి నలిగింది సార్, ఆ సీటు కూడా కొద్దిగా నలిగింది. బ్యాక్ సీట్లు అన్నీ బాగున్నాయి సార్. ఇది కావాలంటే సీట్లు వేయించుకోవడమే. మీరు చెబితే ఇక నేను వేయిస్తాను సార్. సుమారుగా ఒక ₹6,000 అయితే బ్రాండ్ న్యూ సీట్ కావాలరో నచ్చిన డిజైన్ వస్తాయి. డాష్ బోర్డ్ అంతా నీట్గా ఉంది సార్. డోర్ ప్యాడ్ కూడా బాగుంది సార్. ఇంపార్టెంట్ కారు క్వాలిటీ చూసుకోండి సార్. మాసిపోయిందా అది కాదు, ఎక్కడ కూడా ఎటువంటి యాక్సిడెంటల్ కారు కాదు. పంచింగ్ ఒరిజినల్ సార్. ఇవి ఒరిజినల్ సార్. ఇది గ్లాసులు అన్ని ఒరిజినల్. ఈ గ్లాస్ ఒరిజినల్, ఈ గ్లాస్ ఒరిజినల్, కరుడు పిల్లర్ ఒరిజినల్. సీట్ కవర్లు వేయించుకుంటే బాగుంటుంది సార్. అంటే ఎంత ఖర్చు పెట్టి తీసుకున్నప్పుడు సీట్ కవర్లు ఒక ₹6,000 6,500 పెట్టుకుంటే సూపర్, చాలా బాగుంటుంది సార్. కారు లుక్కే మారిపోతుంది. చైల్డ్ లాక్ ఉంది. ఎక్కడ ఎటువంటి సీల్ కటింగ్ కానీ ఏమి లేదు. వెనకాల టైర్ అయితే ఏమి లేదు సార్. వెనకాల రైట్ సైడ్ టైర్ అయితే
10% కూడా లేదు. బ్యాక్ ప్రొఫైల్ చూడండి. కార్కి ఎక్కడ కూడా స్క్రాచెస్ ఏమి లేదు సార్. కార్ అయితే నీట్గా ఉంది. బ్యాక్ వైఫర్ ఉంది, డీఫాగర్ ఉంది. సీలింగ్ నీట్గా ఉంది సార్. డోర్ అంతా ఒరిజినల్. డిక్కీ అంతా కూడా ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా ఎటువంటి సీల్ కట్ అవ్వలేదు. ఒరిజినల్గా ఉంది ఫ్రేమ్ అంతా. స్టెప్ని బాగుంది సార్. వెనకాల అంతా నీట్గా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది సార్. చాలా నీట్గా ఉంది చూడండి. ఎక్కడ కూడా ఎటువంటి రస్ట్ ఏమీ లేదు సార్. చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అండి. వెనకాల టైర్లు అయితే ఏం లేవు సార్. వెనకాల టైర్లు వేయించుకోవాలి. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. గ్లాస్ ఒరిజినల్. ఈ గ్లాస్ ఒరిజినల్ సార్. వెనకాల లెఫ్ట్ డోర్ సార్. డోర్ పంచింగ్ అంతా ఒరిజినల్ సార్. ఫ్రంట్ లెఫ్ట్ డోర్ సార్. డోర్స్ అన్నీ ఒరిజినల్ సార్. ఒక్క సీట్లు వేసుకుంటే మాత్రం కార్ చాలా చాలా అందం వచ్చేస్తుందండి. రూపురేఖలు మారిపోతాయి సార్ మొత్తం. ఓకే సార్, ఒకసారి ఇంజిన్ రూమ్ చూపిస్తాను. లెఫ్ట్ డోరు, లెఫ్ట్ టైర్ మీకు 50% ఉంది సార్. ఇది ఫ్రంట్ లెఫ్ట్ టైర్. ఫ్రంట్ టైర్లు రెండు బాగున్నాయండి. బ్యాక్ టైర్లు మార్చుకోవాలి. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. సార్ 78,000 తిరిగింది. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది. గేర్ షిఫ్ట్ కూడా బాగుంది సార్. సార్ రైట్ సైడ్ ఆప్రాన్ ఒరిజినల్ పేస్టింగ్ సార్. ఎక్కడ కూడా ఓపెన్ అవ్వలేదు. ఇంజిన్ బెడ్ కూడా ఎక్కడ వైబ్రేషన్ లేదు. సీల్ అలాగే ఉంది. మీకు లెగ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్. బ్యాటరీ కండిషన్ బాగుంది. దీని మీద డేట్ లేదు. సెల్ఫ్ వెంటనే స్టార్ట్ అయింది. ప్రొద్దున కూడా స్టార్ట్ అయింది. లెఫ్ట్ సైడ్ మీకు ఆప్రాన్ పేస్టింగ్ అలాగే ఉంది. లెగ్స్ అంతా ఒరిజినల్గా ఉంది సార్. ఏసీ యొక్క కోడ్ సార్. పట్టీ అంతా ఒరిజినల్ సార్. చాలా నీట్గా ఉంది. ఇక్కడ కొద్దిగా లీకేజ్ ఉంది. ఇక్కడ లీకేజ్ ఉంది సార్. నేను చెప్పాను, అదేం లేదు సార్. ప్యాకింగ్ నేను చేయించేస్తాను. ఇది ప్యాకింగ్ సార్. ఆ ప్యాకింగ్ చేయిస్తానని చెప్పారు. ఇంజిన్ ఆయిల్ బాగుంది సార్. చిన్నవి సార్. 2013 కార్ అంటే చిన్న కంప్లైంట్లు. ఆ ప్యాకింగ్ ఒకటే సార్. దానికి పెద్ద ఖరీదు కూడా అవ్వదు. 1000 రూపాయల్లో అయిపోతుంది. ఆ ప్యాకింగ్ చేయించేస్తాం అనేది పెద్ద ప్రాబ్లం లేదు. నాకేం ఇబ్బంది లేదు కదా అన్నారు ఆయన. ఓకే సార్. మిగతా కార్ అంతా క్వాలిటీ ఓకే సార్. బానెట్ పంచింగ్ ఓకే సార్. ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కారు చాలా నీట్గా ఉంది. సార్ కార్ అంతా చూశారు కదా. 2013 సార్. సింగిల్ ఓనరు. 78,000 తిరిగింది. 2,25,000. దీనికి ట్యాక్స్ అప్రాక్సిమేట్లుగా ఒక 35,000 దాకా రావచ్చు అప్రాక్సిమేట్లుగా.
ఇవన్నీ లెక్కేసుకోండి. మీకు చూడండి, ఇవన్నీ లెక్కేసుకొని మీకు న్యాయం అనుకుంటే తీసుకోండి సార్. కార్ అయితే ఫస్ట్ ఓనర్ క్వాలిటీ ఉందని తీస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే. ఇక్కడ 2 రకాలుగా మీరు ఆలోచించుకోవాలి సార్. ఫస్ట్ ఓనరా, సెకండ్ ఓనరా, క్వాలిటీ, కిలోమీటర్, వేరియంట్, ఇవన్నీ మనం కంపేర్ చేసుకోవాలి సార్. 10,000 తిరిగిన కార్లు అమ్మాను, 5,000 తిరిగిన కార్లు అమ్మాను, 1,00,000 తిరిగినవి కూడా అమ్మాను సార్. 2,00,000 తిరిగినవి కూడా నేను ఆంధ్రాలో కొన్ని అమ్మిన ప్రాంతాల్లో అమ్మాం. కాబట్టి తక్కువ తిరిగినవి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంత రేటు ఈ మధ్యకాలంలో 80,000 70,000 తిరిగిన కార్లు అసలు పెట్టలేదు, పెట్టదలుచుకోలేదు. బట్ ఏంటంటే సింగిల్ ఓనర్ కదా అని చెప్పి ఉద్దేశంతో నేను పెట్టానండి. అంటే బడ్జెట్లో కావాలి, 3 లక్షల లోపల కార్ అయిపోవాలనుకున్న వాళ్ళకి ఈ కారు సూపర్ సార్. ఈ కారు కానీ హోండా సిటీ కానీ సార్. సబ్స్క్రైబ్ చేయండి సార్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సపోర్ట్ చేయండి. మీరు ఎవరైనా గ్రూప్లో లేకపోతే వాట్సాప్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో ఉండండి సార్. ఫస్ట్ మీకు ఫొటోస్ వస్తాయి, దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. కానీ థ్యాంక్ యూ సార్, మీ ఆదరణ సార్. ఈ ఛానల్ గ్రోత్కి కేవలం మీ అభిమానమే సార్, నా గొప్పతనం ఏం కాదు. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.